హలో ఫ్రెండ్స్, మీకు కూడా ఇప్పటిదాకా గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదా? లేదా ఒకవేళ పడింటే అసలు ఏ అకౌంట్ లో పడినాయో కూడా మీకు తెలియదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో నేను మీకు ఒకవేళ మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడింటే ఏ బ్యాంక్ అకౌంట్ లో పడినాయో ఇలా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ పడుకుంటే అసలు అలా పడకుండా ఉండడానికి కారణం ఏంటో అది కూడా ఎలా తెలుసుకోవచ్చు. ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ముందుగా మనం ఒకవేళ మనకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడి ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్ లో పడి ఉంటాయో ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. సో దానికోసం మన మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి NPCI అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు NPCI యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని మనం NPCI కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకు కిందకు స్క్రోల్ చేసే కన్స్యూమర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని దగ్గర ఉన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మనకు భారత్ ఆధార్ సీటింగ్ ఎనేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని. సో ఇక్కడ మనం ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా మనకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఒక స్టేటస్ ఇది చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మన ఆధార్ కార్డ్ నంబర్, మన మ్యాపింగ్ స్టేటస్, అదే విధంగా బ్యాంక్ పేరు చూపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే బ్యాంక్ నేమ్ చూపిస్తుందో ఆ బ్యాంక్ కే మన గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడి ఉంటాయి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీ డబ్బులైనా, స్కాలర్షిప్ డబ్బులైనా, పెన్షన్ డబ్బులైనా లేదా రైతు భరోసా డబ్బులైనా డైరెక్ట్ గా మన అకౌంట్ కి అయితే రావు. అది మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ పై అయితే పంపడం అయితే జరుగుతుంది. సో అలా పంపిన మనీ మన ఆధార్ కార్డ్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో, అంటే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మ్యాప్డ్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలా మ్యాప్డ్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే ఆ అమౌంట్ అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ మీ ఆధార్ కార్డ్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ లోకే మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడి ఉంటాయి. సో మీరు కావాల్సింటే మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అయితే చూసుకోండి. దానికి ఖచ్చితంగా మీకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. ఇక రెండవది, ఎవరికైతే ఇప్పటిదాకా గ్యాస్ సబ్సిడీ డబ్బులు రాలేదో వాళ్ళకు కూడా సొల్యూషన్ దీనిలో ఉంది. సో ఎలా అంటే ఒకవేళ మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకుంటే అలాంటప్పుడు మనకు పంపించిన అమౌంట్ అనేది బౌన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకవేళ మనకు గవర్నమెంట్ తరపు నుండి గ్యాస్ సబ్సిడీ డబ్బులైనా, స్కాలర్షిప్ డబ్బులైనా, అదే విధంగా పెన్షన్ డబ్బులైనా, రైతు భరోసా డబ్బులైనా మనకు రావాల్సి ఉంటే అది మనకు గవర్నమెంట్ తరపు నుండి మన ఆధార్ కార్డ్ నంబర్ పై పంపడం జరుగుతుంది. సో అలా పంపించిన మనీ మన ఆధార్ కార్డ్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో దాంట్లో అయితే జమ అవుతాయి. ఒకవేళ మన ఆధార్ కార్డ్ కి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకుంటే అలాంటప్పుడు మనకు పంపించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ అయితే అవ్వడం జరుగుతుంది, అంటే బౌన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది మనకు ఎప్పటి వరకు మన అకౌంట్ లోకి రాదు అంటే ఇప్పటి వరకు అయితే మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోమో అప్పటి వరకు మన అకౌంట్ లోకి అయితే ఆ అమౌంట్ అయితే రాదు. సో అందువల్ల ఒకవేళ మీకు ఇక్కడ మీ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ చూసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాపింగ్ స్టేటస్ లో నాట్ ఎనేబుల్ అని చూపించినా, లేదా ఇక్కడ మీకు నిల్ అంటే ఎలాంటి బ్యాంక్ నేమ్ చూపించకపోయినా అలాంటప్పుడు మీకు మీ ఆధార్ కార్డ్ కి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లింక్ లేదు అని. సో ఖచ్చితంగా మీరు అలాంటప్పుడు మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ కి వెళ్లి మీ ఆధార్ అనేది మ్యాపింగ్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత మీకు చాలా ఈజీగా మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మ్యాపింగ్ అనేది మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. అదే విధంగా పైన ఐ బటన్ లో కూడా దొరుకుతుంది. అక్కడి నుంచి మీరు మీ ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే ఆ ఆధార్ కార్డ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా లింక్ చేసుకోవచ్చో మొత్తం ప్రాసెస్ చూపించాను. ఆ వీడియోని చూసి మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.